కీర్తనల గ్రంథం 140 11వ వచనం చదువుతున్నప్పుడు అక్కడేం రాయబడిందంటే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలాత్కాలను తరిమి వారిని పడద్రోయునుగాక. గమనించండి, మొదటి భాగం కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక అంటే భక్తుడు ప్రార్థన చేసేసాడు. కాబట్టి ఎవరైతే కొండెములు ఆడుతారో, ఎవరైతే కొండెములు ఇష్టపడతారో వారి జీవితంలో ఎప్పటికీ స్థిరపడకూడదని భక్తుడు ప్రార్థన చేసేసాడు. ఈ లోకంలో మనుషులు స్థిరపడకపోవడానికి, ఒక ఉద్యోగంలోనో, ఒక పనిలోనో, ఒక వ్యాపారంలోనో స్థిరపడకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అయితే అందులో ఒక కారణం ఏంటంటే వారి జీవితంలో కొండెములాడే లక్షణం ఉంటే వారు స్థిరపడరు. బైబిల్లో తేల్చి చెప్పాడు భక్తుడు.